మౌలిక సదుపాయాల రంగంలో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేందుకు భారత్ సిద్ధమవుతోంది. భూమిపై కాదు, సముద్రం మీద, రోడ్లపై కాదు, అలల మధ్య అరబిక్ సముద్రంలో కృత్రిమ ద్వీపం సృష్టించి విమానాశ్రయం నిర్మించబోతోంది. ఇక ఈ ఆలోచన భారత్ ఇంజనీరింగ్ సామర్థ్యానికి కొత్త నిర్వచనంలా మారబోతోంది. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లా తీరంలో వధవన్ సమీపంలో ప్రతిపాదిత ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ దేశ చరిత్రలో తొలిసారిగా అమల్లోకి రానున్న సాహసోపేతమైన ప్రాజెక్ట్. ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా సముద్రాన్ని వెనక్కి నెట్టి భూమిని సృష్టించి దానిపై పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన ఉదాహరణ లేదు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో భూమి కొరత తీవ్రమవుతున్న నేల భూమి దొరక్కపోతే సముద్రాన్నే భూమిగా మార్చాలి అనే ఆలోచనకి ఇది రూపంగా మారింది. ప్రపంచంలో హాంకాంగ్, జపాన్లో, కన్సై లాంటి దేశాల్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు భారత్ కూడా వీటి సరసన నిలవబడిపోతుంది. సముద్రం మీద విమానాశ్రయం అంటే ఇది సినిమా సెట్ కాదు, సైన్స్ ఫిక్షన్ కథ కూడా కాదు. భారత్ తీసుకుంటున్న కీలక నిర్ణయం. భూమి దొరక్కపోతే సముద్రాన్నే భూమిగా మార్చాలనే ధైర్యమైన ఆలోచనకు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపం దాల్చింది. అరబిక్ సముద్రం మధ్యలో కృత్రిమ ద్వీపం, దానిపై అంతర్జాతీయ విమానాశ్రయం. భారత ఇంజనీరింగ్ శక్తికి ఇది సరికొత్త పరీక్ష. సముద్రాన్ని వెనక్కి నెట్టే సాహసం, 45,000 కోట్ల పెట్టుబడి, 9 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం, 3 మిలియన్ టన్నుల కార్గో హబ్, ముంబైకి ఊపిరందించేలా, దేశ వాణిజ్యానికి వేగం పెంచేలా, ప్రపంచ లాజిస్టిక్ మ్యాప్లో భారత్ స్థానం మార్చేలా వధవన్ పోర్ట్ సమీపంలో రూపుదిద్దుకుపోయే ఈ ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్ కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది భారత మౌలిక సదుపాయాల రంగంలో ఓ చరిత్రాత్మక మలుపు. ప్రతిష్టాత్మక ఆఫ్షోర్ ఎయిర్పోర్టు ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 45,000 కోట్లు. ఇందులో సగానికి పైగా వ్యయం కేవలం భూమిని సృష్టించడానికే కేటాయించడమే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. సముద్రపు నీటిని వెనక్కి నెట్టి అలల మధ్య కృత్రిమ ద్వీపాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 25,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. మిగిలిన 20,000 కోట్లతో రన్వేలు, టెర్మినల్స్, కార్గో హబ్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులు నిర్మించనున్నారు. వధవన్ ఆఫ్షోర్ విమానాశ్రయం పూర్తయితే ఇది కేవలం మరో ఎయిర్పోర్టుగా మాత్రమే ఉండదు. ఏటా సుమారు 9 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా అవతరిస్తుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే నిర్మాణంలో ఉన్న నవీ ముంబై ఎయిర్పోర్టుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ప్రయాణికులే కాదు, అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా ఈ విమానాశ్రయం గేమ్ చేంజర్గా మారనుంది. ఏటా 3 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. వధవన్ డీప్ డ్రాఫ్ట్ పోర్టుకు అతి సమీపంలో ఉండడం వల్ల సముద్ర మార్గం నుంచి వచ్చే కంటైనర్లు నేరుగా వాయు మార్గం ద్వారా ప్రపంచ మార్కెట్లకు చేరే అవకాశం ఉంటుంది. ఇది భారత్ను ఒక ప్రధాన గ్లోబల్ లాజిస్టిక్ హబ్గా మార్చే దిశగా కీలక అడుగు. ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం కనెక్టివిటీ. సముద్రంలో విమానాశ్రయం అంటే చేరుకోవడం కష్టమన్న అపోహాలకు చోటు లేకుండా ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వడోదర ముంబై ఎక్స్ప్రెస్ వేతో నేరుగా రోడ్ కనెక్షన్, వెస్టర్న్ రైల్వే నెట్వర్క్, మెట్రోలింక్, ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్తో అనుసంధానం, ఇలా రోడ్డు, రైలు, హైస్పీడ్ రవాణా అన్నింటినీ ఒకే చోట కలపనున్నారు. అదే కాకుండా ప్రతిపాదిత ఉత్తన్ విరాస్ సీ లింక్ ద్వారా రోడ్డు మార్గంలో కూడా వేగంగా చేరుకునే వీలుంటుంది. ముంబైతో పాటు గుజరాత్, మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్రయాణికులు, కార్గో రెండింటికి ఇది పెద్ద ప్రయోజనం చేకూర్చనుంది. మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ స్టడీని దాదాపు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ సమన్వయంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు సాగితే 2026లో పనులు ప్రారంభించి తొలి దశను 2032 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ విమానాశ్రయం ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో కీలక భాగంగా మారనుంది. ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, వెస్టర్న్ డెడికేటెడ్ ప్రైడ్ కారిడార్తో నేరుగా అనుసంధానమవుతూ భారత పారిశ్రామికాన్ని గ్లోబల్ మార్కెట్తో మరింత దగ్గర చేయనుంది. ఆర్థికంగా చూస్తే ఈ ప్రాజెక్టు లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించనుంది.
పాల్ఘర్, వసాయి, ఫిరార్ వంటి ఉత్తర ముంబై ప్రాంతాలలో అభివృద్ధికి ఇది కీలక మలుపుగా మారనుంది. లాజిస్టిక్స్, ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో కొత్త పెట్టుబడులొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టింది. సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత వాతావరణ మార్పులు, మడ అడవుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. పర్యావరణ ప్రభావం తగ్గించేలా పరిహార చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి వధవన్ ఆఫ్షోర్ విమానాశ్రయం భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవబోతోంది. ఇది కేవలం విమానాల రాకపోకలకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో మరింత బలంగా అనుసంధానించే ఓ కొత్త ద్వారంగా మారనుంది. సముద్రం మీద సృష్టించబోయే ఈ విమానాశ్రయం భారత్ భవిష్యత్తు ఆశయాలకు ప్రతీకగా నిలవబోతోంది.